మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాచలపట్నంలో ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయం అని చెప్పి నిర్వహించుకుంటూ పూలే గారి ఆశయాల్ని ప్రతి ఒక్కరు ఆచరణ స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరానికి చాటి చెప్పాలని చెప్పి ఆ మహనీయుడు పిల్లలు కూడా వద్దనుకొని చెప్పి ఆ సావిత్రిబాయి పూలే గారిని కూడా ఎంతో ఉన్నత విద్యను చదివించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత పూలే గారికే దక్కింది. రాబోయే రోజుల్లో యువత మహాత్మా జ్యోతిరావు పూలేని సావిత్రిబాయి పూలేని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఎంతో